మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ ఫోకస్. సబర్మతి నదిలా చేయాలని ప్రభుత్వ ప్రణాళికలు. సిటీ రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో యాన్యువల్ ట్రీ సర్వే. కాలుష్యంతో జీవ వైవిధ్యానికి ప్రమాదం. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్. నష్టాలు భరించలేక మూసివేసిన యజమానులు. 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్. జీహెచ్ఎంసీ అప్రమత్తం. అధికారులతో కమిషనర్ సమీక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాలలో పునఃప్రారంభమయ్యే రోజు ప్రతి విద్యార్థికి నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో చిన్నపాటి మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. విద్యుదీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నిచర్ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు, సేకరణ గురించి సీఎస్ ప్రస్తావిస్తూ బ్యాలెన్స్ ధాన్యాన్ని త్వరగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు వేగంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంతమంది జిల్లాల కలెక్టర్లు తీసుకున్న చర్యలను సీఎస్ అభినందించారు. ఇదే విధానాన్ని అనుకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, జిల్లాలో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్ఎండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. గ్రేటర్ కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై చర్చించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్లు, రోడ్లపై కూడా సమీక్ష చేశారు. రాష్ట్రంలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని కోరారు ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్. తెలంగాణ అబ్కారీ భవన్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమావేశం నిర్వహించారు. నాటుసారా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందన్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టాలని సూచించారు కమిషనర్. అన్ని షాపుల్లో బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు కమిషనర్. గంజాయి, నార్కోటిక్, ఇతర మత్తు మందుల తయారీ, దిగుమతి, అమ్మకాలపై నిఘా పెట్టి పట్టుకోవాలని ఆదేశించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి రోజు తాగునీరు అందించే బాధ్యత మిషన్ భగీరథ ఇంజనీర్లదన్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. పలిగిన లీక్ అయిన పైప్ లైన్లను వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో సమీక్ష చేశారు సందీప్ కుమార్ సుల్తానియా. గ్రామ పంచాయతీలోని ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ చేసేలా స్థానిక కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సైబరాబాద్లో నివసించే ఓ మహిళకు సైబర్ కేటుగాళ్ల వల వేశారు. మహారాష్ట్ర పోలీసులమంటూ కాల్ చేశారు ఆగంతకులు. మనీ లాండరింగ్ నేరంలో నిందితులని, వారెంట్ పెండింగ్లో ఉందంటూ మహిళను బెదిరించారు. రాత్రంతా స్క్రిప్ట్ వీడియో కాల్లో ఉండమని బలవంతం చేశారు. భయంతో మోసగాళ్లు ఖాతాకు 60 లక్షలు బదిలీ చేశారు బాధితురాలు. మోసాన్ని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేసింది బాధితురాలు. దీంతో వెంటనే ఎస్బీఐ బ్యాంకును అప్రమత్తం చేసి 60 లక్షలను సేవ్ చేశారు పోలీసులు. మూసీ నది డెవలప్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఒకప్పుడు మంచినీళ్లతో ప్రవహించే మూసీ నది ఇప్పుడు మురికి కూపంలా మారింది. గత ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన చేస్తామని అనేకసార్లు చెప్పినా అది మాటలకు మాత్రమే పరిమితమైందని విమర్శిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ సుందరీకరణపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి త్వరగా పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీపై సీరియస్ గా ఫోకస్ చేశారు. అహ్మదాబాద్ లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, అనంతగిరి కొండల్లో పుట్టి 240 కిలోమీటర్లు పారుతూ నల్గొండ జిల్లాలోని కృష్ణానదిలో కలుస్తుంది. మూసీ నదికి 4000 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. మూసీని పూర్వం ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాద్ నగరంలో మూసీ నది సుమారు 35 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తోంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించే ఈ నదిలో ఇప్పుడు మురుగునీరుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్య వ్యర్థాలు, రసాయనాల కలయికతో ప్రవహించే ఈ మురుగునీరు కాలకూట విషంలా మారింది. మూసీలోకి ప్రతిరోజు 1400 మిలియన్ లీటర్ల మురుగు చేరుతోంది. ఇందులోకి ఇండ్ల నుంచి వెలువడిన మురుగునీరుతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు కూడా చేరుతున్నాయి. నగరంలోని 30కి పైగా ప్రధాన నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. రాజేంద్ర నగర్, నార్సింగి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండే మూసీ నగరం నడిబొడ్డుకు రాగానే మురికి కూపంగా మారిపోతోంది. అయితే అత్తాపూర్, అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో మురుగును శుద్ధి చేయడానికి సెవరేజ్ ట్రీట్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు మొత్తం మురుగునీటిని శుద్ధి చేయడం లేదు. దాంతో సగానికి పైగా మురుగు మూసీలోనే ఉంటోంది. మూసీలో మురుగు చేరకుండా చేయడంతో పాటు సుందరీకరణ చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ మూసీలో పెద్దగా మార్పు రాలేదు. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సబర్మతి నది తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని ఇటీవల నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల ముందు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఇందులో భాగంగానే ఎంఆర్డీసీ డైరెక్టర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లి పరిశీలించి వచ్చారు. హైదరాబాద్ మహానగర రూపురేఖలే మారిపోయే ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం దీన్ని 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. గత ప్రభుత్వం 2021-22, 2022-23 బడ్జెట్లలో మూసీ నది ప్రక్షాళనకు 744 కోట్ల రూపాయలను కేటాయింపు చేశారు. కానీ ఇందులో డెవలప్మెంట్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు కారణం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే. దీంతో మూసీ సుందరీకరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మూసీలో పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై నివాసం ఏర్పాటు చేసుకున్న పేదల పునరావాసంపై కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే మూసీ నది సుందరీకరణ పనులపై ఫోకస్ పెంచింది రేవంత్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్లో యాన్యువల్ ట్రీ సర్వే చేశారు పర్యావరణవేత్తలు. సిటీలో వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్నారు. రోడ్డు పక్కన చెట్లపై నివసించే జీవరాశుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందన్నారు. కాలుష్యంతో వన్యప్రాణులకే కాకుండా మానవ మనుగడకు కూడా ముప్పుగా మారిందని హెచ్చరించారు. మరోవైపు కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సిటీలో వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో వెలువడే వాయు, శబ్ద కాలుష్యంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు, వాటి మీద మనుగడ సాగించే జీవులపై ప్రభావం పడుతోంది. వాహనాల నుంచి వెలువడే తీవ్రమైన పొగ, శబ్దం, వేడితో చెట్లపై ఉండే పక్షులు, కీటకాలు, ఇతర జీవులు కనుమరుగవుతున్నాయి. ఇటీవల వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలను తెలిపింది. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత కూడా లోపిస్తుందని చెప్పింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోని 32 చెట్లపై 322 వన్యప్రాణులు ఉన్నాయి. గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్న చోట 490 వృక్షాలపై 5,000కు పైగా జీవరాశులు ఉన్నట్లు గుర్తించారు హైదరాబాద్ ట్రీ సర్వే నిర్వాహకులు. జీహెచ్ఎంసీలోని 6 జోన్ల పరిధిలోని మారేడుపల్లి, ఉప్పల్, సరూర్ నగర్, జూబ్లీహిల్స్, అల్వాల్, బేగంపేట, ఫిలింనగర్, గచ్చిబౌలి లాంటి 23 ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 120 జాతులకు చెందిన 753 ప్రత్యేకమైన చెట్లు, 85 రకాల పక్షులు, 6,065 రకాల వన్యప్రాణులను గుర్తించారు హైదరాబాద్ ట్రీ సర్వే నిర్వాహకులు.
సిటీలో ఇల్లు నిర్మాణం చేసే టైంలో చెట్లను ఇష్టారీతిన నరికివేశారన్నారు పర్యావరణవేత్తలు. షాపింగ్ మాల్స్, కార్పొరేట్ ఆఫీసులు కట్టే సమయంలో కూడా భారీ వృక్షాలు తొలగిస్తున్నారన్నారు. చెట్లను తొలగించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సేమ్ టైము మనం డెవలప్మెంట్ని ఆపలేము. డెవలప్మెంట్తో పాటు మన దగ్గర చెట్ల లాస్ ఎక్కువ అవుతుంది. చెట్ల లాస్ వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ పెరుగుతుంది, ఈ బర్డ్స్ వెళ్ళిపోతున్నాయి, లేదంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్. బేసికల్లీ ఇప్పుడు ఒక చెట్టు తీసేశారు ఇల్లీగలీ అంటే దానికి మనము ఫైన్ వేయటమే కాకుండా మళ్ళీ అదే ప్లేస్లో సేమ్ చెట్టు పెట్టడమో లేదా డబుల్ చెట్లు పెట్టడమో చేస్తే పక్కన వాళ్ళు ఎవరు మళ్ళీ రిపీట్ చేయరు. అవి మన ముందు ఒక చెట్టు తీసామంటే 2 చెట్లు పెడతారు అని భయంతోనన్నా ఆ చెట్టుని కాపాడతారు. సో ఇదొకటి డిపార్ట్మెంట్ చేయాలి, సామాన్యులు మేము చేయలేము. డిపార్ట్మెంట్ ఒక దగ్గర చెట్టు కట్ చేసి కంప్లైంట్ వస్తే ఆ చెట్టు తీసేస్తే అక్కడ మళ్ళీ ఇంకో 2 చెట్లు పెట్టే పనిష్మెంట్ ఇవ్వాలి. అదే బిల్డింగ్ని ఆ చెట్లు మళ్ళీ పెరిగి పెద్ద చెట్లు అయ్యి సాప్లింగ్ పెరిగి పెద్ద అయ్యేటట్టు పనిష్మెంట్ లాగా కానీ కంపల్సరీ చేస్తే అప్పుడు ఉన్న గ్రీనరీ అట్లీస్ట్ సేవ్ అవుతుంది. గతంలో ప్రభుత్వం టార్గెట్ కోసమే మొక్కలు నాటిందని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. నాటిన మొక్కల్లో ఎన్ని చెట్లు బతికించారో ఎవరి దగ్గర లెక్కలు లేవంటున్నారు అధికారులు. గత ప్రభుత్వం మోనోకార్పస్ లాంటి చెట్లను పెద్ద సంఖ్యలో నాటింది. వాటితో ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. పర్యావరణ హితమైన మొక్కలు నాటితే జీవ వైవిధ్యం పెరుగుతోందంటున్నారు పర్యావరణ నిపుణులు. వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్తో ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. సిటీలో జీవ వైవిధ్యం పెరగడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు.